ఆ ఇళ్ళన్నీ కూడా జగనే కట్టించారు అంటోంది వైసీపీ. లేదు చంద్రబాబు కట్టించారంటోంది టీడీపీ. ఎవరు కట్టించారనేది ప్రజలు చెప్పండి. వైసీపీ ఏదో చెప్తుంది, టీడీపీ ఏదో చెప్తుంది, మనం నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. వైసీపీకైనా, టీడీపీకైనా ఆ పార్టీ పెద్ద పెద్ద నేతలు ఈ కామెంట్లు చదివేలా చేస్తా. మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు వాళ్ళందరూ కూడా ఈ కామెంట్లు చదివేలా చేస్తా. ఇది నా బాధ్యత. కానీ జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. ఈ ఇళ్ళు జగన్ హయాంలో కట్టినవి, చంద్రబాబు హయాంలో కట్టినవి రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో వేలాది గృహాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల విషయంలో రాజకీయ రగడ మొదలైందని తెలుస్తోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారంటూ వైసీపీ వర్గాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పేదలకి గూడు కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి నిర్మాణాలను పూర్తి చేసినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని తమ ఘనతగా చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వేల సంఖ్యలో ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండడం మనం చూస్తున్నాం. అయితే ఈ ఇళ్లలో అధిక శాతం పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా ముగిశాయని, కొన్ని చోట్ల కేవలం తుది మెరుగులు తాళాలు అప్పచెప్పడమే మిగిలిందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. ఈ విధంగా ఇతరులు చేసినటువంటి పనికి క్రెడిట్ తీసుకోవడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు చేసినటువంటి సాయాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రెడిట్ దొంగతనం అని వైసీపీ నాయకులు పిలుస్తున్నటువంటి ఈ వ్యవహారం మీద ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నిర్మించినటువంటి ఇళ్లని చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవాల పేరుతో హైజాక్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని వారు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని, తమకు దక్కాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఈ అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదని తెలుస్తోంది. చంద్రబాబు తమ క్రెడిట్ను దొంగలిస్తున్నారనే ఆరోపణల మీద జగన్ త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం అందించిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వాటాలతో సహా పూర్తి వివరాలతో కూడిన రికార్డుని కేంద్రంలోని పెద్దలకు సమర్పించి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎండగట్టాలని ఆయన భావిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం మీద స్పష్టమైన ఫిర్యాదు చేసి తమ హక్కుల్ని, తమ ఘనతని కాపాడుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలోని పెద్దలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉందని, ఎందుకంటే కేంద్ర నిధులతో చేపట్టినటువంటి పథకాల విషయంలో క్రెడిట్ తీసుకోవడం మీద కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయని విశ్లేషకులు నొక్కి చెప్తున్నారు. ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకుంటే ఈ గృహ నిర్మాణ పథకం మీద జరుగుతున్నటువంటి రాజకీయ రగడ మరంత ముద్రే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా గృహాల ప్రారంభోత్సవాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ వ్యూహంలో భాగమయ్యాయని, ఈ క్రెడిట్ వార్ త్వరలోనే ఢిల్లీ పీతాన్ని తాకబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ విషయంలో రాజీ పడకుండా పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్మశక్యంగా, స్ట్రాంగ్గా, ఒక భరోసాతో చెప్తున్నారు.